హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటలకు స్వాగతం. నేను మ్యాంగో కేక్ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఒక గ్లాసు మామిడికాయ ముక్కలు తీసుకుని అది మిక్సీలో వేసుకోవాలి. అర గ్లాసు పంచదార రెండు కలిపి మిక్సీలో వేసుకోవాలి. నేను 2 ట్రిప్పులుగా వేసుకుంటున్నాను. అది ఎక్కువ ఉందని చెప్పి చిన్న మిక్సీ గిన్నెలోను అది గిన్నెలో తీసుకున్నాను. తీసుకుని తర్వాత బొంబాయి రవ్వ గ్లాసున్నర, తర్వాత వేసుకునే బొంబాయి రవ్వ గ్లాసున్నర అది మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. గ్లాసు మ్యాంగో ప్యూరీ, అర గ్లాసు పంచదార, గ్లాసున్నర బొంబాయి రవ్వ అది మిక్సీ పెట్టుకుని గ్రైండ్ చేసుకున్నది బొంబాయి రవ్వ ఒక గిన్నెలోని బౌల్లోనే వేసేసుకోవాలి. వేసుకుని అదంతా ఒకసారి కలపాలి. బాగా కలిపేసి ఇక పాలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సన్ఫ్లవర్ ఆయిల్ అర గ్లాసు, అన్నీ ఒకటే కొలత, కప్పు కొలత చెప్తాను. అరకప్పులు అయితే గ్లాస్ అయితే అర గ్లాసు. స్మెల్ లేని ఆయిల్ వేసాను నేను, సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. రైస్ రిచ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. పాలు కాచి చల్లార్చిని అర గ్లాసు పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే 5 నిమిషాలు మిక్స్ చేసుకుంటే బాగా వస్తుంది. బ్యాటర్ బాగా ఉండాలి, మిక్స్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే స్పూను గరిటెలతోటి మిక్స్ చేసుకుంటాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక అరగంట నానబెట్టాలి బొంబాయి రవ్వ కాబట్టి. మినిమం అర్ధగంట నానబెట్టాలి. కేక్ బౌల్ తీసుకుని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మైదా పిండి వేసుకోవాలి. దానిపైన గిన్నె పైన మైదా పిండి అంతా గిన్నె పైన వేసుకుని ఆ గిన్నె అంతా పట్టిలాగా, ఆ వార అంతా మైదా పిండి పట్టిలాగా, మిగతాది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దులిపేసుకోవాలి. అలాగైతే అంటుకోకుండా ఉంటుంది. లేకపోతే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న దాంతోనే నేను చెప్తున్నాను. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఉంది. ముందు గిన్నె 10 నిమిషాలు, మన కేకు గిన్నె దేంట్లో వేసుకున్నాం అది గిన్నె వేడి చేసుకోవాలి 10 నిమిషాలు. నేను బేకింగ్ పౌడరు టేబుల్ స్పూన్నర వేసాను. కాసి చల్లార్చిన పాలు వేస్తున్నాను. ఇంతకుముందు వేసిన పాలు కూడా కాసి చల్లార్చినవి వేసుకోవాలి. పావు కప్పు వేస్తున్నాను. అంటే ఆ బేకింగ్ పౌడర్ అంతా కలవాలి. అది కలిసిదాకానే ఎక్కువగా, మళ్ళీ లాస్ట్లో ఎక్కువగా కలపకూడదు. అది కలిసిదాకానే ఇక నేను కేక్ బౌల్లో వేసేసుకుంటున్నాను. అదంతా అది అలాగ బాగా రావాలి స్మూత్గా. అది వేసేసుకుని ఒక్కసారి ట్యాప్ చేయాలి. ఆ గిన్నె 10 నిమిషాలు వేడి చేసుకున్న గిన్నెలో ఈ బౌల్ పెడుతున్నాను. బౌల్ పెట్టుకోవాలి. వేటేసిన బౌల్ పెట్టుకుని 45 నిమిషాలు అయితే అరగంట ఉన్న తర్వాత ఒకసారి చూసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. నేను 45 నిమిషాల తర్వాత చూశాను. కొంచెం ఎక్కువగానే కేకు బాగా 30 నిమిషాలకి చూడలేదు నేను, 45 నిమిషాలు చూశాను. మీ పొయ్యి మంటను బట్టి కూడా మీరు చూసుకోవాలి. తొందరగా అరగంట నుంచి చూసుకోవాలి. ఇక తయారైపోయింది. కొంచెం చాకుతో ఆ చాకు గుచ్చితో అంటుకోకుండా ఉంటే తయారైపోయినట్టే. మనకి చాకుకి ఏమీ జిగురుగా తగలకుండా ఉంటే మెత్తగా తయారైపోయినట్టే. ఇక ఆ చాకుతో ఒకసారి కదిపితే వచ్చేస్తుంది అది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అది బ్రౌన్ కలర్గానే ఉంది. అక్కడ కెమెరాలో అలా కనపడుతుంది కానీ బాగుంది. బ్రౌన్ కలర్గానే ఉంది. అక్కడ నల్లగా కనపడుతుంది కానీ బాగానే ఉంది. అరగంటలో కూడా అయిపోద్ది. మన స్టవ్ మంటను బట్టి కొన్ని పొయ్యిలు ఎక్కువ మంట వచ్చింది అనుకోండి, అరగంట నుంచి చూసుకోవాలి. నేను 45 నిమిషాలకు చూశాను. అయినా కానీ బాగానే ఉంది. చాలా బాగుంది మ్యాంగో కేకు. మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.